Congratulations, 17 million viewers, World Cup video. అంటే ఫస్ట్ బడి పిల్లలకు చూపించారన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ అంటే థియేటర్స్‌లోకి అంటే అందరూ చూసే విధంగా ఏదైతే ప్రజాకవి కాళోజీ గారి గురించి బయోపిక్ అంటే అందరూ చూసే విధంగా గూడా ఏమన్నా రిలీజ్ చేసేటువంటి సన్నాహాలు చేస్తున్నారా? సన్నాహాలు చేస్తున్నాము గానీ, నాకదంత పెద్ద ఆశాజనకంగా లేదు. ప్రస్తుత సినిమా రంగ పరిస్థితి నేను అదే మూలంగా. అడుగుదాం అనుకుంటున్నా. అవును. ఎట్లా చి ఉంది? చిన్న సినిమాలకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎవరు పైకి వేదికలెక్కి మాట్లాడేవాళ్ళే తప్ప, ఎవ్వరు గూడా ఒక నయా పైసా మనకు సహాయం చెయ్యరనమాట. హ్మ్. మా అదృష్టం కొద్దీ మాకు అంటే సుమారు ఒక 100 సినిమాలు తయారవుతుంటాయి ప్రతి సంవత్సరం, చిన్న సినిమాలు. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న లక్షలాది మంది కార్మికులను పోషించేది చిన్న సినిమాలే. మీకు సంవత్సరంలో ఒక 5, 10 పెద్ద సినిమాలు తయారవుతాయి. ఒక్కొక్క సినిమా 3 ఏళ్ళు, 4 ఏళ్ళు జరుగుతున్నాయి పెద్ద పెద్దయన్నీ. హ్మ్. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు ఈ కార్మికులకు అన్నం పెట్టేది చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమాలు రిలీజ్ గాకుండా ఉంటే ఎంత దుర్భరమైన పరిస్థితి ఉంటుందో ఆలోచించండి. నిజంగా చాలా. చిన్న సినిమాలకు స్థానం లేదండి మన తెలుగు ఇండస్ట్రీలో. హ్మ్. చాలా కష్టమవుతుంది. మా అదృష్టం కొద్దీ ఒక గార్డియన్ ఏంజెల్ అంటారనమాట. మనకు ఒక దేవదూతలు, రక్షించే దేవదూతల్లాగా మాకు ఒక 2-3 ఫ్రెండ్స్ కలిశారు. హ్మ్. వాళ్ళ ద్వారా మేము ఇప్పుడు అతి త్వరలోనే ఆ సినిమా ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో రిలీజ్ అవుతుంది. ప్రముఖ టీవీ ఛానల్ రిలీజ్ చేస్తున్నారు. అంటే థియేటర్స్‌లో కాకుండా టీవీ టీవీ ఛానల్ అని రాబోతోంది. ఇప్పుడు ఆ అదొక విధంగా అయినా చూసే అవకాశం దానివల్ల ఇంకా ఎక్కువ మందికి ఉంది. అవును. ఎక్కువ మంది ఇప్పుడు చూడగలుగుతారు. ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే చిన్న సినిమాని మనమే డబ్బులు కట్టి చేయాల్సిన పరిస్థితి ఉందండి. 1,50,000 తీసుకుంటున్నారు ఒక సినిమాలో వారం రోజులు వేయాలంటే. హ్మ్. ఒక మామూలు ప్రొడ్యూసర్ సినిమా తీసి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఒక సమాజానికి ఒక సందేశాన్ని అందివ్వడం కాకుండా తను పెట్టిన ఖర్చయినా రావాలని కదా ఉద్దేశం. ఖచ్చితంగా. అది కూడా రాకుండా మనం ఇంకా ఉల్టా కష్టానికి తగ్గ ఫలితం ఎదురుగా మళ్ళీ డబ్బులు పెట్టి రిలీజ్ చేయడం అంటే అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఒక తెలుగు రంగానికే అది ఉంది. హ్మ్. మలయాళంలో అద్భుతంగా సినిమాలు నడుస్తున్నాయి. ఓటీటీలో బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తున్నాయి. తెలుగులో ఓటీటీలో కూడా రాకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు చిన్న సినిమాల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని. మరి ఇవన్నీ తెలిసినప్పుడు కూడా మీరు ఎలా ముందుకొచ్చారు ఈ బయోపిక్ తీయడానికి? అంటే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? మనీ పరంగా అవ్వచ్చు, ఏ పరంగా అయినా? మనీ పరంగా చాలా కష్టాలే అండి. అంటే ఇప్పుడు నాకు తెలుసు నా పరిమితి ఎంత, నా బడ్జెట్ ఎంత అని నాకు తెలుసు. ఎందుకంటే డబ్బులు నా ఇంట్లోంచే, మా ఆవిడ పర్సులోంచే వస్తున్నాయి. దానికి నేను బాధ్యత వహించాలి కదా! అందుకని మేము 3 ఏళ్ళు, 4 ఏళ్ళు తీయలేము. ఒక చిన్న నిర్మాత మినిమమ్ యాజ్ పాసిబుల్ తీయాలి సినిమా. హ్మ్. మీకు చెప్తే నంబర్, నేను ప్రజాకవి కాలేజీ 15 రోజుల్లో తీశాను ఈ సినిమా. ఓకే. 15 రోజుల్లో తీయగలిగాం. అంటే అంత పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోవాలి. అంత పకడ్బందీగా ప్రొడక్షన్ ప్లాన్ చేసుకోవాలి. అది చేయగలిగాం మేము. ఎందుకంటే నా డబ్బులు కాబట్టి. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడనుకోండి, నేను ఇంకా కొంచెం లీవరేజ్‌గా పొద్దున్న 9కి కాల్ షీట్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం 5కి క్లోజ్ చేసే పని కాదు మేము. పొద్దున 6 నుంచి రాత్రి 12 వరకు చేసాం మేము. నా సినిమా కాబట్టి. చాలా ఇవన్నీ చిన్న సినిమా నిర్మాతలు అందరూ అనుభవించేవి. వాళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. కమింగ్ బ్యాక్ నేను చిన్న సినిమాలు దాని గురించి కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఈ టైంలోనే మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా అది. ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి. ఎందుకంటే చిన్న సినిమాలు ఏంటి, చిన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏందని. కమింగ్ బ్యాక్ టు మళ్ళీ